బ్యాక్ టు న్యూస్. గోరక్షకులను మరోసారి హెచ్చరించారు ప్రధాని మోడీ. గోరక్షణ పేరుతో హింసకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. పార్లమెంటు గ్రంథాలయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. గోరక్షణ పేరుతో హింసకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హత్యలు, హింసాత్మక ఘటనలు జరుగుతుండటంపై మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారన్నారు. గోరక్షకులకు రాజకీయాలను, మతాన్ని ఆపాదించొద్దని రాజకీయ పార్టీలను ప్రధాని కోరినట్లు తెలిపారు. పంజాబ్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కేజ్రీవాల్ రాజకీయ విమర్శలు తగ్గించారు. కనీసం మీడియాతో కూడా మాట్లాడారు. ఇప్పుడు ఢిల్లీ కాలనీలో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జన్ ధన్ యోజన పథకం కింద తీసుకున్న బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు రికార్డు స్థాయికి చేరారు. ఇప్పటి వరకు 66,564 కోట్ల డిపాజిట్లు జన్ ధన్ ఖాతాల్లోకి డిపాజిట్ అయ్యాయని ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడైంది. ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లపై సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ లెక్కలను వెల్లడించింది. అమెరికాలో వచ్చే 5 ఏళ్లలో $100 కోట్ల పెట్టుబడులు పెట్టాలని మహీంద్రా గ్రూప్ యోచిస్తోంది. ప్రస్తుత రాబడిని $500 కోట్ల పెంచుకోవాలని భారీగా పెట్టుబడులు పెడుతోంది. అమెరికాలో మహీంద్రా సంస్థకు 3,000 ఉద్యోగులున్నారు. సేవలు విస్తరిస్తుండటంతో మానవ వనరుల సంఖ్య పెరగనుంది. వివిధ వ్యాపారాల్లో ఇప్పటి వరకు $100 కోట్ల పెట్టుబడి పెట్టామని, వచ్చే 5 ఏళ్లలో మరో 100 కోట్లు పెడుతున్నామని అన్నారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయింకా ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం 7 రకాల వ్యాపారాల్లో మహీంద్రాకు $250 కోట్ల రాబడి వస్తుంది. రాబోయే 5 ఏళ్ల కాలంలో $500 కోట్ల రాబడిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గోయంకా తెలిపారు.